తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని కడప వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా ఇచ్చిన హామీల అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్ర పాలకులు కక్ష సాధింపులో మాత్రం ముందుంటూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. వాళ్లు పెడుతున్న కేసులు ఏవీ కోర్టుల్లో నిలబడడం లేదని, కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరును కనబరుస్తుందన్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ చూపించి మా మేయర్పై చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ఒక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగడం లే, రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది అంతా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సంక్షేమంను ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. లేకపోయినా కూడా కక్ష సాధింపులు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సింపథైజర్స్ను, అలాగే సోషల్ మీడియా వాళ్ళను, అధికారులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎవరైతే పనిచేశారో వాళ్ళను అందరినీ ఇబ్బంది చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట. అంటే రాక్షసానందం పొందుతున్నారు అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. అంటే ఈ కేసులు ఎన్ని ఏవి కూడా నిలబడేటివి కూడా కావు. పెట్టిన కేసులు అవి కూడా దొంగ కేసులు. అసలు సంఘటనే జరిగి ఉండదు. రాష్ట్ర వ్యాపితంగా జరగకపోయినా జరిగినట్టు మద్యం కేసు కావచ్చు, మిగతా లీడర్ల పైన పెట్టిన కేసులు కావచ్చు, అన్నీ పెట్టిన కేసులు అన్నీ కూడా కోర్టుల్లో ఎక్కడ నిలబడేటివి కావు. వాళ్ళను ప్రస్తుతానికి జైల్లో వేయడమో, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది చేయడమో, వాళ్ళను భయభ్రాంతులను చేయడమో, ఇవి చేసి ఆనందపడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఈ రాష్ట్రానికి దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. అప్పు చేసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినారు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినారు అంటే ఏమి లేదు. ఎక్కడ కూడా రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగం లేదు. సంక్షేమము చెప్పింది ఇచ్చిన పరిస్థితి చాలా దారుణం. సో దానికి పరాకాష్ఠగా మా కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ చిన్న విషయాలు అవి ఎవరు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే అది యాక్టే జిహెచ్ఎంసీ యాక్టు 1955. ఈ మున్సిపాలిటీకి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ యాక్ట్ వచ్చిన పరిస్థితి లేదు. దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. 1955లో జిహెచ్ఎంసీ హైదరాబాదుకు సంబంధించిన యాక్టు, మన ఆ ఏపీకి యాక్ట్ కూడా పెట్టలే, యాక్ట్ కూడా రాలే, అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఆ కాలంలో పెట్టిన యాక్టులో మేయర్కు సంబంధించిన మేయర్ కానీ చైర్మన్కి కానీ సంబంధించిన థిక్ అండ్ థిన్ ఫ్యామిలీ మెంబర్స్కు చేయకూడదని చెప్పేసి పెట్టినారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా 1955 నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని మున్సిపాలిటీల్లో, ఇన్ని కార్పొరేషన్లలో దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. వేమడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో ఏపీ అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అభిమాని విశేష పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న గన్నికి ఏదైనా నామినేటెడ్ పదవి వస్తే పూజలు చేసి 116 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకోవడంతో టీడీపీ నేత రాచప్రోలు రాజ్ కపూర్ గురువారం మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, వేమడోలు ఏఎంసీ చైర్మన్ శేషాపు గిరి, రాజ్ కపూర్, కరణం పెద్దిరాజు, దోసనపూడి పొల్లయ్య నాయుడు, ఆదిరెడ్డి సత్యబాబు, పైడిమల యుగంధర్, కరుటూరి ప్రసాద్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
ద్వారకా తిరుమల ముఖద్వారం ఏదైతే భీమడోలు జంక్షన్ మరి రూపక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయంలో మరి గతంలో మన కూటమి ప్రభుత్వం పోటీ చేసినప్పుడు మరి నాకు సీటు రానటువంటి సందర్భంలో మరి మా యువకుడు మా భీమడోలు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజ్ కపూర్ అనే యువకుడు మా నాయకుడికి గన్నాంజలి గారికి ఏదైనా నామినేటెడ్ పదవి ఇప్పించు స్వామి మరి తప్పనిసరిగా నీకు 116 కొబ్బరికాయలు కొడతానని చెప్పి ఆ తమ్ముడు మొక్కుకున్నటువంటి సందర్భంలో మరి 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు నాకు అబ్కాబీ పదవి ప్రకటించినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా రాజ్ కపూర్ కానీ మా మండల నాయకులు కానీ మేమందరం కూడా ఈరోజు రూపక దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని వేడుకొని ఆయనకి పూజలు అర్పించి మరి యువకుడైనటువంటి రాజ్ కపూర్ ఏదైతే మరి మొక్కుకొని 116 కొబ్బరికాయలు కొట్టి తప్పనిసరిగా మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేలాగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుకి మీ ఆశీస్సులు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలి, మోదీ గారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండేటట్లు మాకు చేయిస్తామని చెప్పి మేమంతా కూడా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఇవ్వాలని అలాగే మరి ఈరోజు నా గురించి వ్యక్తిగతంగా మరి మొక్కు తెచ్చుకున్నటువంటి తమ్ముడు రాజ్ కపూర్ను కూడా హృదయపూర్వకంగా కుర్రని మరి అభినందిస్తూ ఈ కుర్రవాడికి కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణలో టూరిజం విలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సందర్శించారు. ప్రపంచ సుందరీమణులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు. అనంతరం పలువురు ప్రపంచ సుందరీమణులు స్వయంగా చీరలను నేసి సంబరపడ్డారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో రైలు కింద భాగంలో మంటలు వచ్చాయి. డెమో ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాసిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలిపారు. బీబీనగర్ వద్ద రైలును ఆపడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ పథకం ద్వారా 8,500 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించనున్నట్లు తెలిపిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి 99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించిన ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. ఒంగోలులో టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని చెప్పిన ఒంగోలు ఎస్పీ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డ కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.